దాదాపుగా 25 లక్షల ఎకరాలు దళితులకు, పేదవాళ్లకు, 10 లక్షల ఎకరాలు పోడు భూముల పట్టాలు గిరిజనులకు, 35 లక్షల ఎకరాల భూ పంపకాలు ఒక తెలంగాణ రాష్ట్రంలోనే చేపట్టి ఈరోజు ఏ గ్రామానికి వెళ్ళినా దళితుడి దగ్గర ఉన్న భూమిని ఒకసారి చూస్తే ఆ భూమి ప్రదాత వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ తాతల నుంచి వచ్చిన స్థిరాస్తి కాదు, ఇందిరమ్మ వాళ్ళకి ఇచ్చిన ఆస్తి. ఇందిరమ్మ వాళ్ళ తల్లిలాగా, వాళ్ళ కుటుంబ పెద్దలాగా ఆలోచన చేయడం ద్వారా, పెద్ద మనసు, ఉన్నతమైన నిర్ణయం చేయడం ద్వారా అగ్రికల్చర్ సీలింగ్ యాక్ట్ తీసుకొచ్చి కొద్దిమంది చేతుల్లో ఉన్న లక్షలాది ఎకరాల భూములను పేదలకు పంచిపెట్టి ఈరోజు భూమి మీద పేదలకు హక్కు కల్పించిన గొప్ప నాయకురాలు శ్రీమతి ఇందిరాగాంధీ గారు. అదేవిధంగా ఆత్మగౌరవంతో బ్రతకాలి అనుకున్నప్పుడు సొంత ఇల్లు ఉండాలి, ఆ కళ నెరవేరాలి. ఆ కళ నెరవేరాలి అంటే మొదట ఇంటి పట్ట, ఇంటి స్థలం ఉండాలి. అందుకే ఏ ఊర్లో అయినా గుడి లేని ఊరు ఉండొచ్చేమో, కానీ ఇందిరమ్మ కాలనీ లేని ఊరు ఈ దేశంలోనే లేదు అని నేను గర్వంగా చెప్పగలను.